హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నిమ్మకాయ పులిహోర అన్నమాట. ఎలా తయారు చేయాలో నా స్టైల్లో నేను చూపిస్తా, చూసి నేర్చుకోండి. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. నేను చూపించే విధంగా చూడండి, ఇంత కలర్ఫుల్గా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దామా? ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ బియ్యం తీసుకున్నాము. నేను వచ్చేసి ఒక ½ కేజీ తీసుకున్నాను అనమాట రైస్. ఇవి నానబెట్టేసి వండేసుకుందాం పుల్లుగా. రైస్ అనేది పుల్లుగా ఉండాలా మనకు, లెమన్ రైస్కి అనమాట. చూడండి, ఇలా నానబెట్టేసుకొని ఇందులో సాల్ట్ వేసేసి మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం. మనం రైస్ను మంట పెట్టేసి ఉడికించుకుందాము. లెమన్ రైస్ చాలా సింపుల్, ఈజీ అనమాట. లంచ్ బాక్సులకు కానీ ఇప్పుడు చాలా ఈజీ, స్కూల్ తెడుస్తున్న టైం కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇలా మినప్పప్పు వేయించుకోవాలన్నమాట. మినుములు నువ్వులు వేయించి పొడి కొట్టుకోవాలన్నమాట. మనము ఇందులో చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. లెమన్ రైస్ చాలా స్పెషల్గా ఉంటుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. ఒకసారి నేను చూపించే విధంగానే చేసుకోండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇలా నువ్వులు కూడా వేయించుకోవాలన్నమాట. 2 ఈక్వల్గా వేయించుకొని దంచి పొడి వేసి పెట్టేసుకుందాం. మిక్సీకైనా వేసుకోవచ్చు, రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు అనమాట. మీ ఆప్షను, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. చూడండి, ఇలా అంతా చేయాలన్నమాట. మొత్తం ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాము. చూడండి, రైస్ మనం ఉడకబెట్టేసుకున్నాం కదా, పొల్లుగా ఉడికిందనమాట. ఇది గోళంలోకి తీసి చల్లారి పెట్టుకోవాలన్నమాట. మెయిన్ లెమన్ రైస్కి వచ్చేసి అన్నం బాగా చల్లారి పెట్టుకోవాలి, అప్పుడే మనకు లెమన్ రైస్ బాగా ఈక్వల్గా కలుస్తుంది అనమాట. ఇలా చల్లారి పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం మనం లెమన్ రైస్లోకి. ఇలా ఒక గోళం పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలా. పల్లీలు బాగా వేపుకోవాలన్నమాట. పల్లీలు కొంచెం కరకరలాడేటట్టు వేయించుకుందాము. పల్లీలు బాగుంటేనే మనకు లెమన్ రైస్ బాగుంటుందన్నమాట. అక్కడక్కడ నోటికి తగులుతా రుచిగా ఉంటుందన్నమాట. చూడండి, మీకు ప్రసాదం కానీ అమ్మవార్లకి లంచ్ బాక్స్కి కానీ నోరు బాగలేనప్పుడు కానీ చేసుకొని తినచ్చు అనమాట. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకసారి బాగా రెసిపీని చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు, వీడియోని నీట్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మినప్పప్పు, తాలింపు గింజలు, ఎండుమిర్చి చేసుకోవాలన్నమాట. పల్లీలు వేగిన తర్వాత ఇవి కూడా కొంచెము మనము అలా వేయించుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకుందాం. పచ్చికరివేపాకు వేసుకోవాలా, అప్పుడే మనకి స్మెల్ బాగుంటుందన్నమాట. పచ్చికరివేపాకు వేసుకోవటం వల్ల మొత్తం ఇలా పచ్చికరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలబెట్టేసుకుందాం. మొత్తం ఇలా కలబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలానే కలబెడుతుండాలి. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం పచ్చిమిర్చి, కొబ్బరి ఇది దంచుకున్నాం అనమాట. ఇది మిక్సీకైనా వేసుకోవచ్చు, దంచుకోవచ్చు. అది ఇందులో వేసేయాలా. ఇందులో వేసి మళ్ళీ కలిపెట్టేసుకుందాము. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు లెమన్ రైస్కు పసుపు చాలా ఇంపార్టెంట్. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుందాము. మంట మాత్రం కొంచెం స్లోలో పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది వేయటం వల్ల చిత్రాన్నము ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. ఎంత తింటానే కూడా తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పచ్చివాసన పోయేటట్టు కలిపెట్టేద్దాం. ఇప్పుడు మనం పచ్చి శనగపప్పు నానబెట్టేసుకున్నాం కదా, అవి ఒక్క పిరికెడు ఇందులో వేసుకుందాం అన్నమాట. బాగుంటుంది ఒక పిరికెడు వేసుకుంటే. మొత్తం ఇలా కలబెట్టేద్దాం. మళ్ళీ మంట మాత్రం స్లోలోనే పెట్టుకోండి, హైలో పెడితే మాడిపోతుంది అనమాట. మంట చిన్నగా ఉండి మనం కలబెడుతుండాలన్నమాట. ఇప్పుడు మనము 2 నిమ్మకాయలు తీసుకొని పిండుకున్నాం అనమాట. అది ఇక్కడ 1 కాపీ గంటతో వడిగట్టేసుకుందాము.
చూడండి, మనము పులుపు తగినంత వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం ఇందులో వేసుకోవచ్చు. మనం రైస్లో కలుపుకున్న తర్వాత పులుపు చూసి మళ్ళీ కొంచెము నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడంతా మొత్తం ఇలా కలబెట్టేసుకొని మనము ఒక డబ్బాలైనా స్టోర్ చేసి పెట్టేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం వరకు ఉంటుంది. మనము అప్పటికప్పుడు కలుపుకోవచ్చు, ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు కలుపుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసి పెట్టుకోండి. ఇలా లెమన్ రైస్ది చాలా బాగుంటుంది. చూడండి, స్లో మంట మీద అన్నీ ఇలా కారం అన్నీ పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలన్నమాట. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ప్రాసెస్లోకి వెళ్దాం. అన్నం రైస్ చల్లారి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి మనం పోపు పెట్టేసుకునేదంతా వేసేసుకుందాము. చూడండి, అంతా ఇందులోకి వేసేసి కలుపుకుందాము. ఇప్పుడు మనము పొడి దంచి పెట్టుకున్నాం కదా, నువ్వులు మినుములు వేసి పొడి దంచుకున్నాం కదా, ఇలా ఆ పొడి వచ్చేసి పైన చల్లుకోవాలి. మెయిన్ ఇదే అనమాట. ఇది వేయటం వల్ల చిత్రాన్నానికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, పచ్చికరపాకు కూడా కొంచెం పైన వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకుంటే ఈ విధంగా తయారవుతుందన్నమాట. వావ్, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా లెమన్ రైస్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో చూసి. అలానే నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుందన్నమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతే ఫ్రెండ్స్, బాయ్.